గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 2 షాపులు పూర్తిగా దగ్ధం కాగా సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 షాపులు దగ్ధమయ్యాయి. తన షాప్ని ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ పోసి తగలపెట్టారని షాప్ యజమాని సైకం గోవింద్ ఆరోపించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది కుట్టాకుట్టిన సంఘటన స్థలానికి చేరుకొని భారీ నష్టం జరగకుండా మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో స్థానిక ప్రజలు ఊరట చెందారు. షాప్ యజమానులు తమకు న్యాయం చేయాలని పోలీసులని ఆశ్రయించారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేరు సైకం గోవింద్ అండి. గత 35 ఏళ్ళ నుంచి టైర్ ఫీల్డ్లో పనిచేస్తున్నామండి. ఇదే షాప్లోను మాది రాత్రి షార్ట్ టైర్లు తగిలిపోతుంటే ఫోన్లు చేస్తే వచ్చామండి. మేము షార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. కాదండి, ఇది పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రాప్తి. ఇది ఎవరు తగలబెట్టాడో భగవంతుడికి తెలియాలండి. ఈ ఆటో వాళ్ళు కొంతమంది పంచర్లకు వచ్చి టైర్లు వేయమని అడుగుతారు. మా దగ్గరలో ఉండవండి, మేము పంచర్లు వేసి పనిచేసేవాళ్ళం. టైర్లు తెచ్చుకుండా వేసి పెడతామని చెప్పేసి అంటే అన్ని టైర్లు ఉంటే ఎందుకు వేయమని చెప్పేసి అంటారు. అవి మీకు పనికొచ్చే టైర్లు కాదయ్యా బాబా అని కూడా చెప్పినా కూడా వివాదం ఆడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడికే తెలియాలండి. మరి పెట్రోల్ బస్ తగలబెట్టారండి, షార్ట్ కట్గా కాదు. మొత్తం సుమారు 3 లక్షల దాకా లాస్ వచ్చిందండి. మొత్తం అన్నీ కాలిపోయినాయండి. నా పేరు అంకమరావు గారు అండి. నేను బిల్డింగ్ మెటీరియల్స్ సప్లై చేసుకుంటుంటాను. నిచ్చెనలు, బల్లలు, సిపాయి బల్లలు, ఇవన్నీ మెటీరియల్ సప్లై చేసుకుంటూ ఉంటాను. గత 15-20 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. ఈ పక్కన టైర్లు కొట్టు వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు చేసుకున్నాను. ఇలాగే వాదనలు ఈ ఆటోల వాళ్ళు వచ్చేసి టైర్లు ఎయిరు ఎందుకు ఎయిరు అని ఇలా పెట్టుకుని ఉంటున్నారు. కాబట్టి ఎయిర్ అని వివాదాలు పెట్టుకుంటున్నారు. దాని మీద ఈ పనికిరావు అంటున్నారు. దాని మీద రాత్రి సుమారు 1:15 ఆ ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా టైర్లు పడిపోతున్నాయి అని. మేము వెంటనే అటౌట్గా వచ్చేసాము. రాగానే బాగా ఫైర్ అయిపోయింది మొత్తం. వెంటనే పోలీసు వాళ్ళను ప్లస్ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి దీన్ని శుభ్రంగా ఆర్పేయగలిగారు. మాకు చాలా నష్టపరిహారం ఉంది. కానీ మా కొంతమంది మీద మాకు ఎవరు చేశారనేది మాకు తెలియదు. కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మీరు మాకు న్యాయం చేయాలిగా కోరుతున్నాము. మాకు చాలా నష్టపోయాము. నాది సుమారుగా ₹1,00,000 పైన అయ్యింది. వాళ్ళవి 3 లక్షల దాకా పడిపోయింది. మొత్తం వైద్యం లోపల అంతా కాలిపోయింది. కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.